హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇదైతే నా ట్రావెల్స్ సిరీస్లో పార్ట్ 2 అనమాట. లాస్ట్ టైం ఒక పార్ట్ పెట్టాను కదా, ఆల్రెడీ ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చూడండి. సో ఆ వీడియోలో అయితే మొత్తం మేము సెకండ్ డే అంటే డే 2లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసామో అదంతా పెట్టాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డే 3 మార్నింగ్ అనమాట. డే 1 వచ్చేసి ఫ్రైడే, డే 2 వచ్చేసి సాటర్డే, ఇది డే 3 సండే అనమాట. సో సండే మార్నింగే మేమైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మురుడేశ్వర్లోనే ఉన్నాం. ఇంకా మురుడేశ్వర్లో హాల్ట్ చేసినామని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో మార్నింగే లేచి ఇంకొకసారి దర్శనం ఏమైనా చేసుకుందామా అని అనుకున్నాము. కానీ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్కి లేట్ అయిపోతుంది అన్నట్టుగా, అంటే నైట్ ఆల్రెడీ దర్శనం అయిపోయింది కాబట్టి జస్ట్ బయట నుంచి గోపురం అంతా చూసుకొని అలా మళ్ళీ ఒక ఫోటో తీసుకొని బయలుదేరాం అనమాట. లాస్ట్ డే అంటే ఫొటోస్ అన్నీ కూడా నైట్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం క్లారిటీ తక్కువగా రావడం అలా వచ్చాయి. సో అందుకని చెప్పి గోపురం ముందర ఒకటి ఫోటో తీసుకుందాం బాగుంటుంది అని చెప్పేసి, అలాగే మన అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసుకున్నాం కదా అని మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉడిపికి వెళ్తున్నాము. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా మా ప్లానే వేరే ఉన్నింది అని చెప్పేసి, కానీ ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా అందరూ వెళ్ళేదైతే అటు సైడ్ వెళ్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు ఇటు సైడ్ రావడానికి రీజన్ ఏంటంటే అటు సైడ్ అంతా టెంపుల్స్ ఎక్కువైపోతాయి, చూడడానికి ఏముండవు, సైట్ సీయింగ్ అట్లంతా అనుకున్నామని లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా. సో ఇంకోటి ఏంటంటే మంగళూరులో నాకు మొక్కు కూడా ఉన్నిందనమాట. నేను ఎప్పుడు మొక్కుకునే దేవుడికి కొరగజ్జ అని చెప్పేసి, సో అదే దేవుడి దగ్గర అంటే మొక్కు తీర్చడానికి వెళ్ళినట్టు ఉంటుంది, అలాగే అంతా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ సైడ్ రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ లాస్ట్ లో చెప్పాను, ఎవరైనా మిస్ అయింటారని చెప్పేసి నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి, అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది మురుడేశ్వర్లో, చాలా బాగుంది. కానీ బీచ్ మొత్తం కూడా ఫుల్ క్లోజ్ అనమాట, అసలు వదులుతుండలేదు. జస్ట్ ఫొటోస్ పిక్స్ అలాంటి వాటికి కూడా వదులుతుండలేదు. వేరే బీచ్లో కనీసం ఫొటోస్ కన్నా వదిలిన్నారు. ఇంకా అలాగా మార్నింగ్ చూసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేసాం మేము మురుడేశ్వరలోనే. అంటే వెనకాలంతా స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడే తిన్నామన్నమాట. నైట్ మేము డిన్నర్ కూడా అక్కడే చేసాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే. డిన్నర్ అంత బాగాలేదు కానీ బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉన్నింది. దోశ తీసుకున్నాము, గీ దోశ, ఇంకా వెన్న దోశ అట్లంతా తీసుకున్నాము ఒక్కొక్కరు. చాలా బాగుంది దోశ అయితే, అసలు టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఏమంటే కొంచెం కాస్ట్లీనే ఆ మాటకు వస్తే, అంటే ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ కదా కొంచెం కాస్ట్లీనే ఉంటాయిలేండి. ఇంకా అలాగైతే బయట తిన్నాం అనమాట, హోటల్స్లో అట్లా ఏం పోలేదు. బాగా అంటే బీచ్ పక్కనే ఉందన్నమాట హోటల్, కూర్చొని తినడానికి అట్లా. సో బాగుంటుంది అని చెప్పేసి అక్కడికే వెళ్ళాము. రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడే కదా నైట్ తిన్నాం కదా అన్నట్టుగా వెళ్ళామన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా మొత్తం చుట్టూ బీచే ఉంటుంది అనమాట. వెనక పక్కన 2 సైడ్స్ అంతా బీచే ఉంటుంది. జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఊరు ఉంటుంది అన్నట్టు. సో అలాగా టెంపుల్ పైనుంచి ఇంకా డ్రోన్ షాట్ అట్లా ఏమైనా ఉంటే మీరు చూడండి వేరే వీడియోస్లో, అట్లా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో జేకి చాలా అంటే చూడాలని చెప్పి చాలా కోరికగా ఉండనమాట. చాలా రోజుల నుంచి మా అన్నయ్య ఇంకా జే చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తూ నిన్నారు. ఇంకా ఈసారి కుదిరిందనమాట. ఇంకా మా ఖుషికి అయితే పొద్దున్నే లేపాను కదా, అందుకే కొంచెం తనకి కళ్ళు వాచినట్టు అట్లా కనిపిస్తున్నాయి. నిద్ర అయితే దానికి కొంచెం సఫిషియెంట్గానే చేస్తూ ఉంది, పర్లేదు. తనకి ఎంగేజ్ చేయడానికి కార్లో ఇంకా మఖానా అని కొన్ని టాయ్స్ అని అన్నీ తీసుకొచ్చానమాట. శుభ్రంగా అవి తింటూ ఆడుకుంటూ అట్లా ఉంది. అస్సలు సతాయిలేదనమాట ఖుషి. అండ్ అంటే వాటర్ చేంజ్ అయింది, క్లైమేట్ చేంజ్ అయింది, ఫుడ్ చేంజ్ అయింది. మేమైతే కొంచెం టెన్షన్ పడ్డాం అనమాట, ఏమైనా జలుబు అవుతుందేమో, జ్వరం వస్తుందేమో, లేకుంటే ఏమైనా ఫుడ్ చేంజ్ అయ్యి అట్లా మోషన్స్ అట్లా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. కానీ దేవుడి దయ వల్ల తనకైతే ఎటువంటి హెల్త్ ఇష్యూ రాలేదు ట్రిప్ వల్ల. అంటే చాలా కోల్డ్గా ఉండింది, చలిగా ఉండింది అట్లా, కానీ తనకైతే ఏం కాలేదు. ఇప్పటి వరకు కూడా తను బాగానే ఉంది ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి. ఒక్కటేంటంటే ట్యాన్ అయ్యింది అంతే, అది కూడా ఇంకా బీచ్ ఎక్కువగా తిరిగాం కదా, అన్ని చోట్ల బాగానే ఉంది. కానీ ఉడిపిలో మాల్పే బీచ్కి వెళ్ళినప్పుడు ఛాన్సేపు అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట, బయట కూర్చొని ఫొటోస్ దిగడము. తను క్యామెల్ కూడా ఎక్కింది, అది కూడా మీకు నెక్స్ట్ వస్తుంది వీడియోలో, ఇదే వీడియోలో చూస్తుండండి వస్తుంది. సో అలా తనంతా ఎక్కువగా అక్కడ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ అది కూడా అంటే మధ్యాహ్నం పూట ఆఫ్టర్ లంచ్ వెళ్ళామన్నమాట. సో బాగా సన్నీగా ఉన్నింది, దానివల్ల
తనే కాదు అందరు ట్యాన్ అయిపోయాము. అది మాకు అక్కడి నుంచి వచ్చాక అర్థమైంది. ఇప్పుడు మా ఫేస్లు ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా. వన్స్ మేము వచ్చాక మా ఫేస్లు చూసుకుంటుంటే ఇది నేనేనా అనిపించేసింది, అంత నల్లగా అయిపోయాము. ఇంక పాప కూడా అంతే, అసలు ఇంట్లో అందరూ అదే అంటున్నారు, ఏం ఇంత నల్లగా అయిపోయింది అని చెప్పేసి. ట్యాన్ అయిపోయాం అనమాట మొత్తానికి అందరూ అట్లనే. ఇంకా నాకైతే ఫుల్గా పింపుల్స్ వచ్చేసి అసలు ఇది నా ఫేసే కాదన్నట్టు తయారైపోయింది ట్రిప్ నుంచి వచ్చాక. నేనంటే కొంచెం తొందరగానే రికవర్ అయ్యానులేండి. పాపకైతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం తను రికవర్ అవుతుంది, అంటే తన కలర్ అదంతా కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం అంటే కంబ్యాక్ అవుతూ ఉంది. ఇంకా మా చెల్లెలకి అయితే చెప్పా కదా, తనకు ఫుల్ వామిటింగ్స్ అట్లంతా అవుతున్నాయని చెప్పేసి తనైతే హెవీగా ఏం ఫుడ్స్ తీసుకుంటుండలేదు, చాలా లైట్గా తీసుకుంటుండే ఇడ్లీ అట్లా. ఇంకా కొన్ని చోట్లయితే అసలు అన్నం కూడా తింటుండలేదు తను, ఎక్కడ వామిటింగ్ అయిపోతుందో అని చెప్పేసి పాపం. ఇంకా తన తిప్పలైతే దేవుడు ఎరుగు పోయి వచ్చే వరకు తనకైతే అసలు బాగలేదన్నమాట. ఇట్లా వామిటింగ్స్, కడుపులో తిప్పడం అట్లా ఉంది కార్లోన. ఇంకా చెప్పా కదా బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడే తిన్నామన్నమాట మేము, ఇక్కడ చూస్తున్నారు కదా ఆ స్టాల్లోనే తిన్నాము. ఇంకా దాని పక్కనే బీచ్ అనమాట, అలా బీచ్ని చూసుకుంటూ తింటున్నాము. అప్పుడు కూడా బాగా ఎండబడుతుంది, వీళ్ళందరం నీడకే కూర్చున్నారు. నేనే బీచ్ వ్యూలు అంటే నన్ను వీడియో తీసేటప్పుడు వెనకాల బీచ్ రావాలన్నట్టుగా అక్కడ కూర్చొని తిన్నాను. ఫుల్గా ఎండబడింది నాకు. ఇంకా ఆన్ ద వే అంటే అక్కడి నుంచి మురుడేశ్వర్ నుంచి ఉడిపి వెళ్ళే ఆన్ ద వేలో ఇక్కడ మరవంత బీచ్ అనే వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా వదులుతారు యాక్చువల్గా బీచ్లో ఫొటోస్ ఆడుకోవడానికి అట్లంతా, కానీ ఇప్పుడు అదే ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి వదలలేదనమాట. ఇది ఈ బీచ్లో పిక్స్ అదంతా కూడా చాలా బాగా వస్తాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా కూడా ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అంటే అక్కడ మధ్యలో పాత్వే లాగా కనిపిస్తుంది కదా, సో ఆ పాత్వే నుంచి అక్కడ ఎండ్ దాకా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ వరకేం వాటర్ రావు మామూలుగా అయితే, జస్ట్ వేవ్స్ అట్లా వచ్చి చిన్నగా వచ్చిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో అయితే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఫుల్ ఆ రాళ్ళని అంతా కూడా కొట్టుకొని వస్తున్నాయి అనమాట, పైకి అంతా కూడా కొట్టుకొని వస్తున్నాయి. సో వెళ్ళడం రిస్క్ అని చెప్పేసి ఇలా అడ్డం కట్టేసినారు, చూస్తున్నారు కదా. ఎక్కడైతే దిగడానికి ఛాన్స్ ఉంటుందో అక్కడ మొత్తం ఇలా అడ్డం వేసేసినారు. అండ్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారనమాట, వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళకి ఒక అంటే బిల్డింగ్ మాదిరి ఉందన్నమాట, సో దానిపైన ఉన్నారు వాళ్ళు. ఎవరైనా అట్లా వెళ్తున్నారని తెలిసినా వాళ్ళు విజిల్ కొట్టేసి వాళ్ళు అంటే వెనక్కి రప్పించేస్తారనమాట. అస్సలు వదలరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇట్లాగా బీచ్ పక్కన ఎక్కడైతే ఇక్కడే కాదు ఏ బీచ్ అయినా సరే దిగడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు, ఖచ్చితంగా లైఫ్ గార్డ్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇలా అడ్డం కూడా కట్టేసి ఉంటారు అనమాట. ఇంకా బీచ్ అయితే చాలా ప్రశాంతంగా చూడడానికి ఎంత బాగుంది, అసలు మామూలుగా లేదు ఎన్విరాన్మెంట్ అదంతా కూడా. అంటే సన్నీగా లేదు, అలానే వాన కూడా పడతలేదు అనమాట, అంత బాగుంది. మొత్తానికి ట్రిప్లో క్లైమేట్ మాత్రం మాకు చాలా బాగా సహకరించింది. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా వర్షం ఎంత బాగా సహకరించిందో, మా క్లైమేట్ కూడా అంతే సహకరించింది. ఎండ అనేది ఎక్కడ మేము అంటే అంతగా ఎండ ఉంది వెళ్ళిపోదాం అనే అయితే ఎక్కడా ఫేస్ చేయలేదన్నమాట మేము. ఆబ్వియస్లీ సమ్మర్ కాదులేండి అలా అనుకోవడానికి, కానీ కొన్నిసార్లు చెప్పలేం కదా, వస్తూ ఉంటుంది అట్లా ఒక్కొక్కసారి. సో అలా కూడా మేమైతే ఏది అంటే క్లైమేట్ వల్ల కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఏది ఫేస్ చేయకుండా ఇంకా సేఫ్గా అయితే ఇంటికి వచ్చాము. ఇప్పుడైతే ఇక్కడ నించొని ఇక్కడ అది ఇక్కడ ఇది అని చెప్పేసి ఏదో అంటే ఇలా వెళ్తే బాగుంటుండే కదా, ఇక్కడంతా చూడు దిగడానికి లేదు కట్టేసినారని చెప్పి నాకు జై చూపిస్తా అన్నాడు అనమాట. ఎక్కడైతే దిగడానికి ఉంటుందో అక్కడంతా లేదు కట్టేశారు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, పోదామా అని నేను అడుగుతా అన్నాను. అంటే ఫొటోస్ పిచ్ అనమాట, ఎవరికి ఉండదు చెప్పండి, అందరికి ఉంటుంది కదా. మేము ఇటు సైడ్ చూస్తున్నాం కానీ అటు సైడ్ ఎవరో దిగేసిన్నారు ఆల్రెడీ. అక్కడ దిగిందే చూసి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళని తిట్టి తీసుకొస్తున్నారు అనమాట. కానీ కొంతమంది బాయ్స్ అయితే లేదు ఫొటోస్కి వీడియోస్కి అని చెప్పేసి వాళ్ళని పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళే తీరుతాం అన్నట్టుగా వెళ్ళిన్నారు. మనమైతే అంత రిస్క్ చేయలేంలేండి, మనకు కొంచెం భయం కూడా ఎక్కువే కదా. సో మేమైతే అంత రిస్క్ చేయలేదు, ఇక్కడ నుంచి జస్ట్ వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకున్నాము. అండ్ పక్కన చాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట అక్కడ. అంటే వ్యూ పాయింట్ అంటే ఖచ్చితంగా అలాంటివన్నీ పెట్టే ఉంటారు కదా, ఐస్ క్రీమ్స్ అట్లా. సో అలా స్టాల్స్లో మేమైతే బేల్పూరి తిన్నాము, జై వాళ్ళు మిర్చి బజ్జీ తిన్నారు. అండ్ ఫుల్ జార్ సోడా ఉంటుంది కదా, నేనైతే చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. అది బెంగళూరులో కొన్ని చోట్ల చూసిన, లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా చూసినాను. ట్రై చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అంటే నాకు జలుబు ఉండడమో లేకుంటే క్లైమేట్ బాగుండకపోవడమో దానివల్ల నేను టేస్ట్ చేసింది లేదనమాట. సో ఈసారి ఇంకా చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. ఈవెన్ మా చెల్లెలు కూడా ట్రై చేసింది లేండి. ఇంకా అలా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నది చూస్తున్నారు కదా, అలా ప్రిపేర్ చేస్తున్నారు దాన్ని. చిల్లీ పేస్ట్ అదంతా వేసేసి లెమన్ వేసేసి దాంట్లో సోడా కలిపేస్తారనమాట. కొంచెం ఘాటుగానే ఉంటుంది, అంటే మనం ఎంత స్పైస్ చెప్తే అంత స్పైస్ వేస్తారనుకోండి. కానీ
బాగుంటుంది, ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అది అలానే తాగేసేయాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే చాలా వీడియోస్లో చూసిన అనమాట ఈ ఫుల్ జార్ సోడా, ఇంకా ఫైర్ పాన్ అంతా అవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్సెస్ అనే చెప్పాలి టేస్ట్లోన. అంటే ఫైర్ పాన్ అయితే నేను ట్రై చేయలేదు, కానీ ఈ సోడా అయితే ట్రై చేసా ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. మా చెల్లెలు అయితే అసలు తాగలేకపోయింది, అది ఫుల్గా పొంగిపోయింది అనమాట. ఇంకా తనకు అసలే బాగాలేదు కదా, ఇంకా అది స్పైసీగా ఎక్కువ స్పైస్ ఉంది, మళ్ళీ వామిటింగ్ వస్తే బాగుండదు, అంత మంట మంట అయిపోతుంది అని చెప్పేసి తనైతే మళ్ళీ మా మరిదికి చేసింది. ఇంకా నేనైతే బేల్ తింటున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బేల్ ఉంది అంటే అది తప్ప నేను వేరే ఏది నేను ఇంక ఇష్టపడను. వీళ్ళంతా క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి ఇది మిర్చి బజ్జీ అంతా తింటున్నారు. నాకైతే బేల్ పూరి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, నాకు అంత ఇష్టం బేల్ అంటే. సో ఇప్పుడైతే ఉడిపి రీచ్ అయిపోయాము. ఉడిపిలో దర్శనం అదంతా కూడా బాగా జరిగింది, కొంచెం రష్ ఉన్నింది అనమాట. సో ప్రసాదం అంతా కూడా ఉన్నింది, అన్నదానం అంతా కూడా చేస్తున్నారు, కానీ చాలా రష్ ఉన్నింది. అప్పటికే టైం 2:30 అట్లా అవుతుందన్నమాట మేము బయటకు వచ్చేసరికి. ఇంకా మళ్ళీ ఇప్పుడు పాపకు ఆల్రెడీ ఆకలి వేస్తుంటుంది, అంత క్యూ క్లియర్ చేసుకొని వెళ్ళి తినేలోపు చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా బయట తిందాంలే అని బయటకు వచ్చేసాము. సో నెక్స్ట్ అయితే టెంపుల్ ప్లాన్ ఏది లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంగళూరు వెళ్తున్నాం అనమాట. సో ఎలాగో అక్కడ మంగళూరులో టెంపుల్ ప్లాన్ ఏం లేదు కదా, సో నాన్ వెజ్ ఏదైనా తిందామని చెప్పేసి ఇంకా అంటే టెంపుల్స్ అన్నిటికి కూడా ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ నాన్ వెజ్ తిందామని చెప్పి ఉడిపిలో బయట రెస్టారెంట్స్ వెళ్దామని వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాము. నా దగ్గర ఇంకా పాప ఉండలేదు, మా అన్నయ్య దగ్గరే వెళ్ళిందనమాట, ఇంకా మా అన్నయ్య ఎత్తుకోవాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం లోపలికి. లోపల మాత్రం చాలా బాగుంటుంది, అంటే కొంచెం వేడిగా ఉన్నింది అనుకోండి, అంటే రష్ ఎక్కువగా ఉంది అండ్ కొంచెం వర్షం కూడా పడి ఆగిందనమాట మేము ఆన్ ద వేలో వచ్చేటప్పుడు. సో దానివల్ల కొంచెం వేడిగా ఉన్నింది లోపల అదంతా కూడా. ఇంకా రష్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే మాకు మురుడేశ్వరంలో తొందరగా అయిపోయింది, గోకర్ణ తొందరగా అయిపోయింది. సో ఇక్కడ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. కానీ రష్ చూస్తున్నారు కదా, క్యూ ఎంత పెద్దది ఉందో, చాలా రష్ ఉన్నింది. సీజన్ కూడా కాదు మరి ఎందుకంత రష్ ఉన్నిందో తెలీదు, చాలా రష్ ఉన్నింది. సో అలాగే అంటే మూవింగ్ ఉన్నింది అనమాట, ఎక్కడ ఆగలేదు. సో ఫాస్ట్గా మూవింగ్ ఉన్నింది కాబట్టి ఒక 1.5 అవర్ పట్టింది మాకైతే దర్శనానికి. దర్శనం కూడా బాగానే జరిగింది అనుకోండి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు తినడానికి వచ్చేసాము. అవుట్ఫిట్స్ కూడా చేంజ్ చేసాము. ఎందుకు అనుకుంటున్నారా, బీచ్లోకి వెళ్దామని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అంటే బీచ్లో ఆడుకుందామని అనుకున్నాం. ఉడిపిలో ప్లాన్ చేసామన్నమాట బీచ్లో ఆడుకుందామని చెప్పేసి. సో అందుకే ఫస్ట్ ఎక్కడ కూడా ఆడుకోలేదు మేము, ఉడిపిలోనే ప్లాన్ చేసి వచ్చామన్నమాట. సో అది కూడా టైం అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం కదా. సో అంటే బీచ్లో ఆడుకున్నాక డ్రెస్ చేంజింగ్కి టైం కావాలి, అన్నిటికీ మనకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ ప్లాన్ చేసాము. కానీ అట్టర్ ఫ్లాప్ అయింది అది, ఏంటో మీరే చూడండి. ఇప్పుడైతే రెస్టారెంట్లో దొన్నె బిర్యానీ తింటున్నాం అనమాట. దొన్నె బిర్యానీ జేకి చాలా ఇష్టం తనకి. లాస్ట్ టైం ఇలాగే ట్రిప్కి వచ్చినప్పుడు ఒకసారి తిన్నాడు. సో తనకి బెంగళూరు కూడా ఛాన్సార్లు తిన్నాంలేండి. సో అలా దొన్నె బిర్యానీ తిన్నాము. ఈ దమ్ బిర్యానీ ఇక్కడ అంటే అటు సైడ్ అంతా దమ్ బిర్యానీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట, ఆనియన్స్ ఎక్కువగా వేస్తారో ఏంటో మరి, కానీ స్వీట్గా ఉంటుంది బిర్యానీ. సో అందుకని చెప్పి దొన్నె బిర్యానీ అయితే బెటర్ కదా అని చెప్పేసి అదే దొన్నె బిర్యానీ తీసుకున్నాము. అందరికీ బాగా నచ్చింది దొన్నె బిర్యానీ. అండ్ చికెన్ సుక్క ఒకటి, ఫిష్ కూడా తీసుకున్నాం, ఫిష్ ఫ్రై ఒకటి తీసుకున్నాము. ఫిష్ అంతగా నచ్చలేదు మా వాళ్ళకి, నాకు కూడా అంత నచ్చలేదులేండి, కొంచెం స్మెల్ వస్తుండే, నీ స్మెల్ వస్తుండే. అండ్ సుక్క అయితే నాకైతే నచ్చింది, మా వాళ్ళకి అంతగా నచ్చలేదంట. ఇప్పుడు మాల్పై బీచ్ అయితే వచ్చేసాం లంచ్ ఫినిష్ చేసుకొని. నేను చెప్పా కదా ట్యాన్ అయినామని చెప్పి, ఇక్కడేనమాట చాలాసేపు ఉన్నాం, ఒక 3 అవర్స్ అట్లా ఉన్నాం అనమాట. లంచ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉన్నాం మేము. ఇక్కడ కూడా మళ్ళీ బేల్ తిని సోడా తాగి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బేల్, సోడా, ఐస్ క్రీమ్ ఇవి ఉన్నాయంటే నాకు ఫుడ్ కూడా అవసరం లేదు, నాకు అంత ఇష్టం ఇవంటే. నాకు ఎక్కడైనా కనిపించినా అప్పుడే అన్నం తిన్నాను అన్నా కూడా నేను వాటిని వదిలిపెట్టాను అనమాట, అంత ఇష్టం నాకు. ఇక్కడైతే ఇంకా మా అన్నయ్య ఖుషి క్యామెల్ ఎక్కినారు, అంటే ఖుషి ఎక్కాలని చెప్పి మా అన్నయ్య తోడుగా ఎక్కినాడు. తను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ క్యామెల్ ఎక్కడము. ఫస్ట్ అయితే బాగానే ఉన్నింది, హాయ్ చెప్పింది, బాయ్ చెప్పింది, అన్నీ చెప్పింది మాకు వీడియోకి. కొద్దిసేపు అయినాక ఎందుకు ఏడ్ చేసింది, ఇంకా దింపేసుకున్నాను అనమాట. నాకైతే ఖుషిని చూస్తుంటే నా చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సమ్మర్ వస్తే చాలు ఇంటి దగ్గరికి ఇలా క్యామెల్స్ వస్తా ఉండే. ఎంతమంది ఇలా ఇంటి దగ్గర ఎక్కారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలాసార్లు ప్రతి సమ్మర్లో రోజు వస్తుంటారనమాట. సో నేను రోజు కాకుండా డే బై డే అట్లా అంతా ఎక్కేదాన్ని. ఇంటి అంటే మా అంటే
ఏరియా ఉంటుంది కదా, సో చుట్టూ ఒక రౌండ్ వేయించుకొచ్చేవాళ్ళు అనమాట. 20 రూపీసో 10 రూపీస్ ఏమో అంతే. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 100 ఏమో తీసుకున్నట్టున్నారు దీనికి. నాకైతే మొత్తం అంటే నాకంతా మెమరీస్ గుర్తొచ్చాయన్నమాట. ఇంకా అలాగా ఖుషి సగానికే దిగిపోయింది అనుకోండి. ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య కూడా దిగిపోయాడు. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తనకు ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టుగా ఎక్కించాము. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు అందరూ కైట్ వదులుతున్నారంట, గాలిపటం వదులుతున్నారు. సో ఎప్పుడు నేనైతే అసలు ఒక్కసారి కూడా నా లైఫ్లో గాలిపటం అనేది వదలలేదు. అందుకనే తీసుకుందామని చెప్తే జే తీసుకున్నాడు. అందరూ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా. ఇంకా అలాగా అక్కడ తీసుకుంటున్నాం అనమాట గాలిపటం ఎంత ఏమి అన్నట్టుగా. ఇంక ఇప్పుడు మా అన్నయ్య గ్లాసెస్ పెట్టుకున్నాడే, అవైతే ట్రిప్కి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాడు, కార్లో పెట్టుకున్నాడు. అది ఇంటికి వచ్చేదాకా తీయలేదు అనమాట ఆ గ్లాసెస్. ఈవెన్ కార్లో పడుకునేటప్పుడు కూడా ఆ గ్లాసెస్ అట్లనే పెట్టుకుని పడుకున్నాడు. ఇయర్ అంటే ఆ ట్రిప్ వైబ్స్ ఉండాలమ్మా, గ్లాసెస్ ఉంటేనే ఆ వైబ్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అసలు అది మాత్రం వదలలేదు. ఇంక మా ఖుషికి అయితే ఇది కావాలని చెప్పేసి ఏడ్చి మరి దీన్ని పిచ్చుకైంది. మేమైతే అసలు దాన్ని ఆ రోజే అక్కడే దాన్ని అంటే ఇరుగొట్టేస్తుంది అనుకున్నాము. కానీ ఇప్పటికీ అది ఇంట్లో ఉంది. మేము వెళ్ళొచ్చి వన్ మంత్ అవుతుంది. ఇప్పటికీ అది ఇంట్లో సేఫ్గా ఉంది. అంత బాగా ఆడుకుంటుంది మా ఖుషి దాంతోన. ఎందుకు దాన్ని చూస్తే మా ఖుషికి చాలా హ్యాపీ అనమాట. మంచిగా ఆడుకుంటుంది ఇప్పటికీ తను. ఇంకా అలాగా గాలిపటం ఎగరేస్తూ ఉన్నాం అనమాట. గాలిపటం అనే పాట గుర్తొస్తుంది నాకైతే. పాత సినిమాలో ఉంటుంది కదా అది. నాకు ఆ మూవీ కూడా చాలా బాగా ఇష్టం. అది ఎందుకో నాకు ఓల్డ్ మూవీస్ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే జై ఎప్పుడు అంటుంటాను నన్ను, ఎప్పుడు ముసలామెలాగా చూస్తుంటావు అని చెప్పి. ఎందుకో నాకు కొత్త సినిమాలు చూడాలని కాదు, కానీ పాత సినిమాలే చాలా ఇష్టం అనమాట నాకు. ఏంటి మన ఎన్టీఆర్, నాగేశ్వరరావు అలాంటి సినిమాలే నాకు బాగా ఇష్టం అనమాట. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్. కన్నడలో కూడా అంతే, నేను రాజ్ కుమార్ మూవీస్ అవన్నీ ఎక్కువ చూస్తుంటాను. అందుకే జై ఎప్పుడు అంటుంటాడు అసలు ఈ జనరేషన్లో పుట్టాల్సిందని కాదు అని చెప్పేసి. ఇంకా అలాగా వదులుతున్నాం. ఇప్పుడైతే గాలిపటం వదులుతున్నాం. అందరూ కొద్దిసేపు వదిలినాము. నేనైతే ఫస్ట్ టైం. జై వాళ్ళు అయితే వాళ్ళ ఊర్లో అంటే గాలి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడంతా వదిలేవాళ్ళంట. అంటే న్యూస్ పేపర్తో చేస్తారు కదా, సో అలా చేసుకొని వదిలేవాళ్ళంట మా మరిది ఇంకా జే అయితే. కానీ నేనైతే ఫస్ట్ టైం బాగుంది ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగా నచ్చింది. కానీ అంటే ఏదైనా పోటీ ఉంటుంది కదా, అంటే పక్కన వాళ్ళది తెంపేయడము, సో అలా ఉంటే బాగుంటుంది. కానీ ఇది జస్ట్ ఎగరేయడం అంతే, ఏం చేసేకుండదు. నాకైతే కొంచెం బోర్ కొట్టింది అనుకోండి. కానీ మా వాళ్ళు అయితే ఇంకా మా అన్నయ్య వీళ్ళంతా ఊరికే ఉండరు కదా, పక్కన ఎవరో పిల్లోడు అంటే గాలిపటం వదులుతుంటే వాడి దగ్గరికి వెళ్ళి మా కైట్ని కూడా వాళ్ళ కైట్ దగ్గరికి తీసుకెళ్ళి కట్ చేసేసా, నీ కైట్ని కట్ చేసేసా అని చెప్తున్నాడు అనమాట. వాడు అంటే పిల్లోడు ఎట్లంటే వాడి కైట్ ఎక్కడ ఉంటుందో కూడా వాడికి తెలియదు. వాడు చూసుకుంటా అన్నాడు, నాదేనా ఇప్పుడు నాది కట్ చేస్తారు మీరంటే వాడు చూస్తా అన్నాడు. అలా కొద్దిసేపు కామెడీ చేసుకున్నారు. చేయలేదు లేండి, అలాగా ఊరికే జస్ట్ అలా కామెడీ చేసుకున్నారు. ఎవరు లేదు కదా అక్కడ కంపెనీకి అని చెప్పినట్టు. ఇంకా అలాగా అందరూ కొద్దిసేపు అయితే వదిలినాము. నాకైతే కొంచెం బోర్ కొట్టేసింది. ఇంకా నేను కూర్చొనేసాను. నేనైతే ఎక్కువసేపు వదలలేదు. ఇంకా కూర్చోబెట్టుకుని ఖుషితో ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఇగో అది ఉంది కదా, దాంతోనే ఆడుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడే చూడండి, నేను చెప్పింది ట్యాన్ అయినామని చెప్పి. అసలు మామూలుగా ట్యాన్ కాదు, ఫుల్గా ట్యాన్ అయిపోయాము అందరూ. మంగళూరుకి వెళ్ళింటే అసలు అక్కడ మా వాళ్ళంతా చూసి అసలు ఫేస్ అన్నీ మారిపోయినాయి ఇవి అంటున్నారు. అక్కడికి ఏదో నెల ట్రిప్ వెళ్ళిన వాళ్ళు కూడా అంత ఘోరంగా అయింటారు. అంత ఘోరంగా అయిపోయినాం ఫేజ్లు అన్నీ కూడా. బాగా వెళ్ళింది అనమాట కైట్, చాలా దూరం వెళ్ళింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్రేజ్ ఉంటుంది. కొద్దిసేపు ఒక 5 మినిట్స్, అది తర్వాత ఏం ఉండదు. ఇంకా కూర్చున్న గమ్మున. వీళ్ళే దాన్ని మళ్ళీ కింద దింపి మళ్ళీ పైకి వదులుతా ఉన్నారు. అంటే ఫస్ట్ పైకి మేము కొనుక్కున్నాం కదా, సో ఆయనే వదిలేసి ఇచ్చారనమాట. సో అందుకని చెప్పి వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, మన చేతితో మేమే వదలాలా అని చెప్పేసి మళ్ళీ దాన్ని కింద దింపి, అంటే జేకి ఉండింది అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, వదిలేస్తాం కదా కైట్ని పైకి. సో అలా వదిలేసేదానికన్నా కింద దింపుదాం, ఒకవేళ తెగిపోతుంది. ఎలాగో పైకి వదిలేద్దాం అనుకున్నాం కాబట్టి తెగిపోతుందేమో, పోనీ లైఫ్ చూద్దాము. కానీ దిగితే మంచిగా మళ్ళీ మనం వదలొచ్చు కదా అన్నట్టుగా జే దింపినాడు అనమాట. నేనేమో అంత దారం చుట్టుకుంటూ నిన్నంత దింపుతూ ఉంటే మొత్తం అలా చుట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వదిలినాం అనమాట. వదిలి ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు అక్కడ ఎవరో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాం ఆడుకుంటారని చెప్పేసి. అది మరి ఏమైందో తెలీదు. బాగా
వెళ్ళింది కైట్ అయితే. మేమంతా గాలిపటం ఆడుకుంటా అంటే మా ఖుషి ఏమో గాలిపటం పట్టుకుంటే అసలు పట్టుకోలేదు, దాన్ని వదిలేసి ఇక్కడ ఇది ఉంది కదా దీంతో అక్కడ అంతా ఊడుచుకుంటా అంది తను కూర్చోడానికి. మొత్తం అక్కడ ఉండే చెత్తంతా అంటే తను ఎక్కడైతే కూర్చోాలనుకుంటుందో అక్కడంతా ఊడ్చుకొని కూర్చుంటుంది అనమాట. ఎంతసేపు వద్దు 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 అన్న దాన్ని వదలట్లేదు. అదేంటో మరి అట్లా వద్దు అని వాళ్ళ నాన్న చెప్తుంటే వాళ్ళ నాన్న దగ్గర కొట్లాట కూడా చేసింది తను. అది మళ్ళీ మీకు ఎప్పుడైనా షార్ట్ పెడతాను చూడండి. సో అలా అయితే ఉడిపి వరకు మా జర్నీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేమైతే మంగళూరు వెళ్ళాము. మంగళూరులో ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడున్నాం, ఏం చేసాము, ఎప్పుడు మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాము అన్నది మొత్తం అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అడిగిన వీడియోస్ అన్నీ ఖచ్చితంగా త్వరలో చేస్తాను. అంటే మీరు మ్యారేజ్ వీడియో అవన్నీ అడుగుతున్నారు కదా, అవన్నీ చాలా టైం ప్రాసెస్ అని ఆల్రెడీ చెప్పా కదా, సో అందుకనే కొంచెం టైం పడుతుందండి. నేను చేస్తాను. చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట మాకు లాస్ట్ మంత్ అంతా కూడా. అసలు మేము ఇంట్లోనే లేము చెప్పాలంటే, మొత్తం ట్రావెలింగ్లోనే ఉన్నాము వచ్చినప్పటి నుంచి, ట్రావెల్ నుంచి. సో అందుకని చెప్పి చాలా బిజీ అయిపోయాను అనమాట. కానీ మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా పెడతాను. త్వరలోనే హోమ్ టూర్ కూడా చేయబోతున్నాను. అండ్ శ్రావణ మాసం వచ్చింది కాబట్టి మన వరలక్ష్మి వ్రతం కానీ అన్నీ కూడా చేసుకుంటాం. సో అన్ని వీడియోస్ కూడా మీకు త్వరలో పెడతాను. సో ఈ ట్రావెల్ సిరీస్ అంతా కూడా తొందరగా అయిపోతే నెక్స్ట్ ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు పెట్టేస్తాను. సో చెప్పాను కదా, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.